Good morning everybody. Welcome to our YouTube channel Rambabu Narra. Today we are going to learn cotrigonometric ratios. Cotrigonometric ratios. We have considering a right angle triangle ABC, right angle at B. The remaining angles are acute angles or complementary angles. Complementary angles means if the sum of two angles is equal to 90, then the angles are complementary each other. Complementary angle theta one angle, the other angle is 90 minus theta. మనం ఇంతకుముందు ఈ ట్రిగనామెట్రీ రేషియోస్ నేర్చుకుని ఉన్నాం. సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపాటనస్ ఏబీ బై ఏసీ. సిమిలర్లీ కాస్ థీటా బీసీ బై ఏసీ ఎడ్జసెంట్ సైడ్ బై హైపాటనస్ ట్యాన్ థీటా equal to AB by BC opposite side by adjacent side. Cosecant theta, it is nothing but reciprocal of sin theta equal to AC by AB. Secant theta, it is reciprocal of cos AC by BC. Cot theta, the inverse of the tan BC by AB. ఇప్పుడు 90 మైనస్ థీటాని పరంగా తీసుకుంటే సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు బీసీ బై ఏసీ. 90 మైనస్ థీటా ఆపోజిట్ సైడ్ బీసీ హైపాటనస్ ఏసీ. కాస్ 90 మైనస్ థీటా equal to AB by AC. AB by AC. Tan 90 minus theta equal to BC by AB. Cosecant 90 minus theta equal to AC by BC. Secant 90 minus theta equal to AC by AB. Cot 90 minus theta equal to BC by AB. Cot 90 minus theta BC by AB. మనం వీటిని రెండు కూడా కంపేర్ చేసుకుంటే సైన్ 90 మైనస్ థీటా బీసీ బై ఏసీ అని వచ్చింది. కాస్ థీటా కూడా బీసీ మైనస్ అవుతుంది. అంటే సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. అట కాస్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా. ట్యాన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాట్ థీటా. కొసీగంట్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సీకెంట్ థీటా. Secant 90 minus theta equal to cosecant theta. Cot 90 minus theta equal to tan theta. మనం వీటిని అబ్జర్వ్ చేస్తే ఇవి ప్రత్యేకంగా వీటిని కానీ మనం అబ్జర్వ్ చేస్తే సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. ఏంటి ఇక్కడ ప్రత్యేకత అంటే 90 మైనస్ థీటా ఇవి రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇఫ్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 90, దీస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ఈచ్ అదర్ అన్నాం. ఇది మరి ఈ రెండింటి అది అలా మళ్ళీ ఇదేంటి సైను కాసుకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే
ఇక్కడ అందుకే కోట్రిగనామెట్రీ రేషియోస్ అని మనం చెప్తున్నాం. ఇది 10th క్లాస్లో నిగూఢంగా టెస్ట్లో ఉంది, కానీ ఆ కోట్రిగనామెట్రీ కో అనే మాట వాడం. కానీ చాప్టర్ మొత్తం మీద కూడా ఇదే చాలా ఇంపార్టెంట్. మనకి ఎటైనప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ లేకపోయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏపీఆర్ చేసి పాలిటెక్నిక్ ఉంది కాబట్టి మనం తప్పకుండా వీటి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు పేపర్ సెట్టర్స్ అనేవాళ్ళు. కాబట్టి మనం ఈ కోట్రిగనామెట్రీ రేషియోస్ మరి కాంప్లిమెంటరీ యాంగిల్స్ రిలేషన్ ఈ రెండు కొత్తగా ఇవాళ చెబుతున్నాం. sin 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. ఏంటి? దీస్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సైన్ ఇప్పుడు కోట్రిగనామెట్రీ రేషియోస్ అని చెప్తున్నాం. సైన్ దీనికి కోట్రిగనామెట్రీ రేషియోస్ కొసైన్. కొసైన్ ఈజ్ ద కాస్ ఈజ్ ద షార్ట్ ఫామ్ ఆఫ్ కొసైన్. కొసైన్కి ఇది సూక్ష్మరూపం. సైన్ కొసైన్ అంటే సైన్కి కోట్రిగనామెట్రీ రేషియో కొసైన్. అంటే ఇవి రెండు కూడా అంటే దానికి ఇది దీనికి ఇది. కాస్కి కోట్రిగనామెట్రీ రేషియో సైన్. అట్లాగే సీకెంట్ కోసీకెంట్ కో అనే ప్రిఫిక్స్ కానీ మనం వాడితే దాని యొక్క కోట్రిగనామెట్రీ రేషియో టాన్. కోటాంజెంట్ కాట్ is the short form of cotangent. It is nothing but cotangent. Sine cosine, cos sine, secant cosecant, secant, tan cotangent, cot tan. ఇవి కోట్రిగనామెట్రీ రేషియోస్. కోట్రిగనామెట్రీ రేషియోస్లో ప్రిఫిక్స్ కో అని వస్తుంది. కో అని వస్తే అది రావాలనేం కాదు, ప్రిఫిక్స్ కో అని వస్తుంది. కో ఉంటే కో లేకపోతే కో పెట్టాలి. యాడ్ కో ఏదైనా ట్రిగనామెట్రీ రేషియోకి యాడ్ కో పెడితే దానికి కోట్రిగనామెట్రీ రేషియో వస్తుంది. సైన్ దానికి కో యాడ్ చేస్తున్నాం. ఒకవేళ కాస్ ఇస్తే ఆ కో తీసేస్తాం. రిమూవ్ కో రిమూవ్ చేస్తే దాని యొక్క కోట్రిగనామెట్రీ రేషియో వస్తుంది. ఏంటి ఇక్కడ ఇంపార్టెంట్? దీంట్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మంచి ఇది వస్తుందని చెప్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వీటి మీద వచ్చేది ఏంటంటే ఒక ట్రిగనామెట్రీ రేషియో, ఒక కోణం యొక్క ట్రిగనామెట్రీ రేషియో, an angle of the trigonometry ratio is equal to the complementary angle of the cotrigonometry ratio. Cotrigonometry ratio an angle of the trigonometry ratio is equal to the complementary angle of the cotrigonometry ratio. అంటే ఒక కోణం యొక్క ట్రిగనామెట్రీ రేషియో దాని యొక్క కోట్రిగనామెట్రీ రేషియో యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్కి సమానం అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఫార్ములా ఇదే చెప్పాం. సైన్ 90 మైనస్ థీటా, సైన్ 90 మైనస్ థీటా. దీని కోట్రిగనామెట్రీ రేషియో కాస్, దీని కాంప్లిమెంటరీ యాంగిల్ థీటా. ఎందుకని ఇవి రెండు యాడ్ చేస్తే మనకు 90 వస్తుంది. 90 మైనస్ థీటా 90 వస్తుంది అన్నమాట. ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు తెలియకుండా ఇస్తుంటాడు. అంటే ఒక ఈ చూడండి, ఈ బిట్ చూస్తే సైన్ 58 degrees ప్లస్ థీటా ఈక్వల్ టు ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 58 degrees ప్లస్ థీటా? కింద మనకి ఏదో ఇస్తాడు కాస్ అని. ఇదేంటంటే కాస్ 32 degrees మైనస్ థీటా. చూసారా? దీనికి ఆన్సర్ ఇది. సైన్ 58 degrees ప్లస్ థీటా కాస్ 32 degrees మైనస్ థీటా. ఎందుకని అంటున్నాం అంటే సైన్కి కోట్రిగనామెట్రీ రేషియో కొసైన్ 58 ప్లస్ థీటాకి 58 ప్లస్ థీటా ప్లస్ 32 మైనస్ థీటా, 32 మైనస్ థీటా. థీటా క్యాన్సిల్ అయితే 58 32 90. అంటే 90 వచ్చిందంటే ఈ రెండు యాంగిల్స్ కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్. రెండు యాంగిల్స్ని కన్నా యాడ్ చేస్తే 90 వస్తే కాంప్లిమెంటరీ. ఇట్లా మనకి అనేకమైనటువంటి ఇది వస్తుంది అన్నమాట. దీంట్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్లో అట్లాగే కోట్రిగనామెట్రీ రేషియోస్ బాగా గుర్తుపెళ్ళు. సైన్ కొసైన్, కాస్ సైన్, కొసీకెంట్ సీకెంట్, కోసీకెంట్, టాన్
కోటాంజెంట్, కాట్, ట్యాన్. ఇవి మళ్ళీ ఇన్వర్సల్ రెసిప్రోకల్కి. సైన్కి రెసిప్రోకల్ కొసీకెంట్, దాని యొక్క సైన్కి కొసీకెంట్ ఇన్వర్స్. అదే దాని యొక్క కోటెకనామిక్ రేషియో కాస్. అట్లాగే కాస్కి ఇన్వర్స్ రెసిప్రోకల్ సీకెంట్, దాని కోటెకనామిక్ రేషియో సైన్. ట్యాన్కి ఇన్వర్స్ కాట్, కోటెకనామిక్ రేషియో కూడా కాట్ అవుతుంది. అలా దాన్ని ఎట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే కో అనేది ఉంటే దాన్ని తీసేయాలి మనకు గన దాని కోటెకనామిక్ రేషియో చెప్పమంటే. అలా ఇంకా ముఖ్యమైన దీంట్లో ఫార్ములాస్ కూడా ఉన్నాయి. లేకపోతే tan 50 degrees ఈక్వల్ టు కాట్ 40 degrees. చూసారా, ఇవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఇవి కోటెకనామిక్ రేషియోస్. అలా మనకు తెలియనివి కూడా చాలా ఇస్తుంటాడు. సైను 2 degrees అంటాడు, అంటే ఇది కాస్ 88 degrees. ఎందుకని ఇవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఇవి కోటెకనామిక్ రేషియోస్. ఇవి కాక వేరే ఫార్ములాస్ కూడా ఉన్నాయి. మనం ఐడెంటిటీస్ చెప్పుకున్నాం. సైన్ స్క్వేర్ ఏ లేదా థీటా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇక్కడ ఫార్ములా ఒకటి ఇట్లాంటి ఫార్ములానే ఉంది. సైన్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు 1. చూసారా, ఇది సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, ఇది సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏబి సార్ అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90, అంటే ఏబిఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ కండిషన్ కన్నా ఇచ్చినప్పుడు ఇవి రెండు కూడా ఈ ఫార్ములా మనకి సూట్ అవుతుంది మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. క్విక్ అండ్ యాక్యురసీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నథింగ్ బట్ క్విక్ అండ్ యాక్యురసీ. వేగము ఖచ్చితంగా మనం బిట్టుగానే పెట్టగలిగితే పక్క వాళ్ళకన్నా మనం ముందుంటాం. మన ర్యాంక్ చాలా వేలల్లోనూ లక్షల్లోనూ కూడా తేడా వస్తుంది. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసాం. సైన్ స్క్వేర్ 30 దీని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాం, ప్లస్ సైన్ స్క్వేర్ 60, 30కి కాంప్లిమెంటరీ యాంగిల్ 60. ఏంటి సైన్ స్క్వేర్ 30 అంటే సైన్ 30 1/2, సైన్ స్క్వేర్ 30 1/4 ప్లస్ సైన్ స్క్వేర్ 60 √3/2, సైన్ 60 √3/2, సైన్ స్క్వేర్ 60 3/4. ఇక ఎల్సిఎం కడితే ఎల్సిఎం 4, 1 + 3 4/4 క్యాన్సిల్ చేస్తే 1. సో ఈ ఫార్ములా ఇంపార్టెంట్. అలాగే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈక్వల్ టు 1. కండిషన్ ఏంటంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90, అలాగే ఏబీస్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ రెండు ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అన్నమాట. అలాగే ఇంకో ఫార్ములాస్ ఉన్నాయి. అంటే tan ఏ ఇంటూ tan బి ఈక్వల్ టు 1. tan ఏ ఇంటూ tan బి ఈక్వల్ టు 1. ఎప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90. ఇవి కనపడకుండా మనకి ఇస్తాడనమాట. tan ఏ ఇంటూ tan బి ఈక్వల్ టు 1 ఎప్పుడు అవుతుంది? tan 38 ఇంటూ tan 52 ఈక్వల్ టు 1 అవుతుంది. మనకి డాష్ అంటాడు, మనకు తెలియదు, కనుక్కుంటాం. ఎందుకని 38 degrees విలువ తెలియదు, 52 degrees విలువ తెలియదు. కానీ మనకు తెలుసు tan 30 ఇంటూ tan 60 అన్నవాడు అనుకోండి. ఇది ఎంత అని అడిగితే మనకు తెలుసు. ఎందుకంటే tan 30 అంటే 1/√3, tan 60 అంటేనేమో √3 క్యాన్సిల్ అయితే 1. ఎందుకని వచ్చింది ఇక్కడ? ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. అందుకని కరెక్ట్గా మనకి తెలుసు కాబట్టి ఇది తెలియదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇలాంటిది ఇస్తాడు. అందుకని 38కి 52 కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఈ రెండు కూడితే 90 వస్తుంది. కాబట్టి tan 38 ఇంటూ tan 52 ఈక్వల్ టు ఎంత? హౌ మచ్ అంటే అప్పుడు మనం వెంటనే కళ్ళు మూసుకొని, పక్కవాడు అందరూ ఇంకా చూస్తుంటే మనం మాత్రం కళ్ళు మూసుకొని మనం దీనికి ఈ బిట్టుకి రైట్ పెట్టుకుంటాం. ఒక బిట్టుగా ఆన్సర్ చేస్తే కొన్ని వేలల్లో మనకి ర్యాంక్ తేడా వస్తుంది, మన భవిష్యత్తే మారిపోద్ది అనమాట. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లే కాకుండా మనకు ఉన్నటువంటి వాళ్ళ ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వటం వల్ల మనం ఆనందపడకూడదు. ఎందుకంటే మన భవిష్యత్తు దాంతోనే లేదు. ఇలాంటివి కూడా మనం ఇంకా ప్రాక్టీస్ చేస్తే పోద్ది. అలాగే కాట్ ఏ ఇంటూ కాట్ బి ఈక్వల్ టు 1 ఎప్పుడు పెడితే అప్పుడు కాదు. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 అంటే ఏబీస్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్.
మీరు ప్రత్యేకంగా వీటిని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం నేను ఈ రోజున ఈ ఫార్ములాస్ ఎత్తుకున్నాను. అలాగే కోటెగనామెట్రీ రేషియోస్ అనే మాట కూడా వాడాం. కోటెగనామెట్రీ రేషియోస్ అనేది అది కూడా మనం వాడాను. అలాగే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే మాట వాడాం. ఈ 4 ఫార్ములాస్ మీద అలాగే కోటెగనామెట్రీ రేషియోస్ మీద మనకి రాబోయే ఎప్పుడు కూడా ఓల్డ్ పేపర్స్ మనం అబ్జర్వ్ చేస్తే తప్పకుండా ఒక బిట్టు ఉంటుంది. ఆ బిట్టు మనం జాగ్రత్తగా చూస్తే అసలు కోటెగనామెట్రీ రేషియో అనేది 10th క్లాసు టెక్స్ట్ బుక్లో ఉంది, కానీ ఎవరు ఎత్తరు నాకు తెలిసి. అది గుర్తుపెట్టుకొని టెగనామెట్రీ రేషియో, కోటెగనామెట్రీ రేషియోస్, రెసిప్రోకల్స్ అలా గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1, కానీ సైన్స్ స్క్వేర్ ప్లస్ సైన్స్ స్క్వేర్ = 1 ఇది మనకు తెలియదు. తప్పు వచ్చిందని అనుకుంటాం మనం. ఓకే, థ్యాంక్ యూ.